మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన రాజేంద్ర నగర్ డిపో ఎన్నడూ లేనిది మన కిస్మత్పూర్, బండ్లగూడ, ఐదర్ సాగోట్, లంగరోజ్, మైదీపట్నం, రాజేంద్ర నగర్, శంషాబాద్ వరకు వస్తుంది 251/188 బస్సులు. ఇప్పుడు మనకు డీలక్స్ బస్సులు మనకు ఎవరికి అవసరమే లేదు. అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, మన పేద ప్రజలందరూ మనకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. మరి ఫ్రీ బస్ అన్నారు మహిళలకు, మరి పిల్లలకు కూడా డీలక్స్ బస్ అంటే కాలేజ్ పిల్లలకు పాసు మళ్ళీ డబ్బులు ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ మన ఆ బస్సులని డీలక్స్ బస్సు రద్దు చేసి మనకు యథావిధి ఇంతకుముందు ఎలా ఉండేనో బస్సులు అలాంటి బస్సులు తిరిగితే బాగుంటుంది. కాకపోతే డీలక్స్ బస్సులు మనకు అవసరం లేదు. కాకపోతే పబ్లిక్ చాలా డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. రేషన్ కార్డు, ఇప్పుడు మన ఆధార్ కార్డు పెడితే మహిళలకు ఫ్రీ అని అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. కాకపోతే మనకు ఇప్పుడు డీలక్స్ బస్ అంటే టికెట్ అడుగుతున్నారు. కాకపోతే మనకు డీలక్స్ బస్ అవసరం లేదు. డీలక్స్ బస్ క్యాన్సిల్ చేసి యథావిధి ఏ బస్సు ఉన్నదో అదే బస్సు మన రాజేంద్ర డిపో 188/251 నంబర్ గల బస్సులని యథావిధి బస్సునే చేయాలి. డీలక్స్ బస్ క్యాన్సిల్ చేసి మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు ప్రకాష్ అన్న గారు, మరియు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన నరేంద్రన్న ముదిరాజ్ గారు, మన జ్ఞానేశ్వరన్న గారు, మరియు మన గండిపేట మండల కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి మన పేద ప్రజల గురించి అని ఆలోచించి ఆ బస్సుని యథావిధి బస్సు చేస్తే బాగుంటుంది. ఆలోచించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన్య మోనెక్స్ వార్డ్ మెంబర్, కిస్మత్పూర్. జై హింద్.